వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫేస్ పైన మనకి ఎప్పుడైతే ఓపెన్ పోర్స్ అనేవి ఉంటాయో మనకి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓపెన్ పోర్స్ ఉన్నప్పుడు మనకు ఆ పోర్స్లో ఎక్కువగా డస్ట్ ఇంకా డర్ట్ క్లాగ్ అయిపోవడం వల్ల లేదంటే ఎక్స్ట్రా ఆయిల్ క్లాగ్ అయిపోవడం వల్ల మనకి పింపుల్స్ రావడం, అలాగే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రావడం. అయితే దానివల్ల మనకి ఇంకా పింపుల్ మార్క్స్, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, మెలాస్మా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనకి ఎప్పుడైతే ఓపెన్ పోర్స్ ఉంటాయో మనకి స్కిన్ కూడా చాలా లూజ్ అవుతూ ఉంటుంది అండ్ మన స్కిన్లో గ్లో అనేది కోల్పోతూ ఉంటాం. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఫేస్ చేయకుండా ఉండాలంటే ఓపెన్ పోర్స్ని ట్రీట్ చేసుకోవాలి. అయితే ఈ ఓపెన్ పోర్స్ని మనం ఇంట్లోనే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకొని ఎంతో ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. ఓపెన్ పోర్స్ని మనకి క్లియర్ చేసుకోవడం కోసం ఇప్పుడు కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ ఏంటి అంటే మనకి ఓపెన్ పోర్స్ మనకి ఫామ్ అవ్వకుండా లేదంటే ఓపెన్ పోర్స్ అనేవి మనకి షింక్ అవ్వాలన్నా కానీ లేదంటే లార్జ్ ఓపెన్ పోర్స్ మనకి షింక్ అయిపోవాలి, లేదు ఓపెన్ పోర్స్ మనకి స్మాల్గా ఉన్నా కానీ అవి మనకి ఎలిమినేట్ అయిపోయి మన స్కిన్ టైటన్గా ఇంకా గ్లోయిగా కనిపించాలంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే చాలా సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్ అలోవెరా జెల్. ఈ అలోవెరా జెల్ మీరు న్యాచురల్ అలోవెరా జెల్ కూడా తీసుకోవచ్చు, లేదు అంటే ఇలా మార్కెట్లో మనకి ఉండే ఏ హెర్బల్ అలోవెరా జెల్ అయినా మనం తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటి అంటే ఈ అలోవెరా జెల్ని యాజ్ ఏ ప్యాక్ కానీ లేదంటే మనం యాజ్ ఏ మాయిశ్చరైజేషన్ కానీ లేదంటే మనకి టోనర్ కానీ దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం ఫేస్ని క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా క్లెన్స్ చేసుకున్న తర్వాత ఈ అలోవెరా జెల్ని కొంచెం మీరు ఫస్టే ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఎవ్రీడే మీరు ప్రిపేర్ చేసుకోవడానికి టైం సేవ్ అవుతుంది అనుకుంటే ఒక హాఫ్ క్వాంటిటీ వాటర్ తీసుకుని హాఫ్ క్వాంటిటీ అలోవెరా జెల్ తీసుకుని మిక్స్ చేసుకుని ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అది మీరు యాజ్ ఎ టోనర్ ఎవ్రీడే యూజ్ చేయాలి. సో ఎవ్రీడే మీరు అలోవెరా జెల్ యాజ్ ఎ టోనర్ మీరు యూజ్ చేసినట్లయితే మీ స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. అంతేకాకుండా మంచిగా మీకు ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ అన్నీ కూడా మీకు క్యూర్ అయ్యి స్కిన్ చాలా టైటన్గా అవుతుంది అండ్ మనకి స్కిన్ అనేది చాలా ఈవెన్ టోన్గా కనిపిస్తుంది. ఓపెన్ పోర్స్కి బెస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనకి బెస్ట్ వర్క్ ఏంటి చేయాల్సింది అంటే టోనింగ్. ఎప్పుడైతే మనం మంచి టోనర్స్ని యూజ్ చేసుకుంటామో స్కిన్లో ఉన్న ఓపెన్ పోర్స్ అనేవి ఆటోమేటిక్గా షింక్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ మనం క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా ఫేస్ని క్లెన్స్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా టోనర్ని అప్లై చేసుకోవాలి. సో ఈ అలోవెరా జెల్ని మీరు యాజ్ ఎ టోనర్ యూజ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్తో మిక్స్ చేసుకుని నేను ఇందాక చెప్పినట్టు ఒక బాటిల్లో హాఫ్ క్వాంటిటీ అలోవెరా జెల్ హాఫ్ క్వాంటిటీ వాటర్ని మిక్స్ చేసుకొని మీరు షేక్ చేసి పెట్టేసి ఒక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం మీరు క్లీన్స్ చేసుకున్నప్పుడు ఫేస్ని క్లీన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది టోనర్ని కొంచెం వాటర్లో మీరు హ్యాండ్లో కొంచెం స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే కాటన్ బాల్లో తీసుకుని ఫేస్ మొత్తం అప్లై చేసుకుని మీరు స్కిన్కి నీట్గా ఒక హాఫ్ సెకండ్ అన్నా కానీ స్కిన్కి ఒక మీ హ్యాండ్స్తో నీట్గా దాని లోపల వరకు కూడా వెళ్ళేటట్టు కొంతసేపు మనం వదిలేయాలి. వెంటనే మాయిశ్చరైజర్ని అప్లై చేయకుండా ఫస్ట్ మీరు ఈ అలోవెరా జెల్తో యాజ్ ఎ టోనర్ మీరు ప్రిపేర్ చేసుకుని టోన్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes మనం గ్యాప్ ఇవ్వాలి. అంటే మనకి ఈ అలోవెరా జెల్ అనేది పోర్స్లోకి వెళ్ళిన తర్వాత మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అలోవెరా జెల్ యాజ్ ఎ టోనర్ మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మీకు మాయిశ్చరైజర్స్ యూజ్ చేయట్లేదు, మాయిశ్చరైజర్స్ వేరే పడట్లేదు, లేదు మీరు యూజ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే అలోవెరా జెల్ని యాజ్ ఎ మాయిశ్చరైజర్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సూట్ అవుతుంది మీ స్కిన్కి అనుకుంటే యాజ్ ఎ మాయిశ్చరైజర్ కూడా మీరు అప్లై చేసుకుంటే చాలా మంచిగా మీకు స్కిన్ అనేది టోన్ అవుతుంది అండ్ దానివల్ల మీకు ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అనేది చాలా ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. లార్జ్ ఓపెన్ పోర్స్ అయితే మనకి ష్రింక్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా చిన్న చిన్న ఓపెన్ పోర్స్ మీకు ఉన్నట్లయితే అవి మంచిగా మీకు క్లోజ్ అయిపోయి స్కిన్ టైటన్గా గ్లోయిగా ఇంకా స్మూత్గా హెల్తీగా కనిపిస్తుంది అనమాట. సో చాలా సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్ మనం యూజ్ చేసుకోవాల్సింది ఈ అలోవెరా జెల్తో మీకు చాలా సింపుల్గా ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే దానికోసం ఫస్ట్ మనం తీసుకోవాలి ఇక్కడ ముల్తానీ మిట్టి. ఫస్ట్ కొంచెం ముల్తానీ మిట్టిని తీసుకోండి. నెక్స్ట్ రోజ్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకుని అందులో ఫస్ట్ ముల్తానీ మిట్టిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో రోజ్ వాటర్ని మిక్స్ చేసుకుని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. రోజ్ వాటర్ ఒక మంచి టోనర్ అండి. సో ఇందాక నేను మీకు చెప్పినట్టు టోనర్ని మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో మనకి ఆటోమేటిక్గా ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. అయితే ఈ ప్యాక్లో మనం ముల్తానీ మిట్టిని యాడ్ చేసుకున్నాం కాబట్టి ముల్తానీ మిట్టి స్కిన్ని టైటన్ చేసి స్కిన్ పైన ఉన్న పోర్స్ని మనకి క్లోజ్ చేయడానికి, ష్రింక్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట.
సో మనం ఇందులో అందుకని ఈ ముల్తానీ మిట్టిని యాడ్ చేసుకున్నాము. ముల్తానీ మిట్టి అనేది మన స్కిన్ పైన ఉన్న ఎక్స్ట్రా డర్ట్ని తీస్తుంది, ఎక్స్ట్రా ఆయిల్ని రిమూవ్ చేస్తుంది, అంతేకాకుండా స్కిన్ని టైటర్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మనకి డీప్ పోర్స్ నుంచి కూడా క్లెన్స్ చేయడానికి ముల్తానీ మిట్టి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే యాజ్ అన్ ఎక్స్ఫోలియేటర్ మనకి యూజ్ అయ్యి మనకి పోర్స్ లోపల నుంచి కూడా డస్ట్ని రిమూవ్ చేసేస్తుంది, ఆయిల్ని రిమూవ్ చేసి మనకి పోర్స్లో ఎప్పుడైతే డస్ట్ కానీ డర్ట్ కానీ ఉంటుందో మనకి పోర్స్ అనేవి ఇంకా ఎన్లార్జ్ అవుతాయి, అంతేకాకుండా పింపుల్స్ వచ్చే ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో అందుకని మనకి ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ని ఎంత మంచిగా మనం క్యూర్ చేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. సో పోర్స్ లోపల నుంచి కూడా మనకి డస్ట్ని అంతా కూడా ఎవాపరేట్ చేసేసుకుంటుంది, మొత్తం తీసేసుకుంటుంది. ఈ ముల్తానీ మిట్టి అనేది ఆయిల్ని, డర్ట్ని, డస్ట్ని అంతా కూడా పోర్స్ లోపల నుంచి, డీప్ పోర్స్ నుంచి మనకి అబ్జర్వ్ చేసేసుకొని స్కిన్ని టైట్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇందులో మనం రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల pH బ్యాలెన్స్ మెయింటైన్ చేసి మీ స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. అంతేకాకుండా స్కిన్కి ఒక మంచి టోనర్ అనేది అవసరం కాబట్టి సో రోజ్ వాటర్ కూడా చాలా మంచి టోనర్. మీకు ఇది యాజ్ ఎ టోనర్ మీరు క్లెన్స్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా ప్యాక్స్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో మీ స్కిన్ పైన ఉన్న ఆ ఓపెన్ పోర్స్ని ష్రింక్ చేయడానికి ఈ రెండింటిని మిక్స్చర్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా మీరు ఒక ప్యాక్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీ ఫేస్కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని ఒక 15 to 20 minutes పాటు అలాగే ఉంచుకోవాలి. అంటే మొత్తం కంప్లీట్గా ఇది డ్రై అయిపోవాలి, ప్యాక్ అనేది మనకి ఫేస్ పైన కంప్లీట్గా డ్రై అయిపోయేంత వరకు ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న తర్వాత మీరు ఫేస్ని వాష్ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ మీరు వీక్లో ఒక 2 to 3 times రిపీట్ చేయొచ్చు. ఇలా మీరు రెగ్యులర్గా కనుక చేసినట్లయితే కంపల్సరీగా ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అనేది మీకు క్లియర్ అవుతుంది. ఈ ప్యాక్ని వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఇందులో ముల్తానీ మిట్టిని యాడ్ చేసాం కాబట్టి ముల్తానీ మిట్టి మన స్కిన్ని కొంచెం డ్రై చేస్తుంది కాబట్టి మాయిశ్చరైజర్ అనేది మీరు కంపల్సరీగా అప్లై చేసుకుంటే మీ స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది అండ్ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం కూడా మీకు చాలా ఈజీగా క్యూర్ అవుతాయి. దీనికోసం మనకు కావాలి ముల్తానీ మిట్టి, ఇంకా పెరుగు. పెరుగు మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది మన స్కిన్ని బాగా న్యూట్రిషనైజ్డ్ ఇంకా మాయిశ్చర్గా ఉంచడానికి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 teaspoon ముల్తానీ మిట్టిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది మిక్స్ చేసుకునే అంత కన్సిస్టెన్సీ కావడానికి మనకి ఇందులో పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా స్మూత్ పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ముల్తానీ మిట్టి మన స్కిన్కి చాలా మంచిది. అంటే మన స్కిన్ పైన ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ని రిమూవ్ చేయడానికి కానీ, మన స్కిన్కి ఒక మంచి గ్లో ఇవ్వడానికి కానీ, స్కిన్ పైన ఉన్న ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయడానికి కానీ చాలా బాగా వర్క్ చేస్తుంది. ముల్తానీ మిట్టి మన స్కిన్ని హెల్దీగా ఉంచడానికి, అంతేకాకుండా గ్లోయిగా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ముల్తానీ మిట్టి వల్ల పోర్స్ అనేవి చాలా వరకు మినిమైజ్ అవుతాయి అండ్ అంతేకాకుండా మనకి క్యూర్ కూడా అవుతాయి పర్మనెంట్గా మనకి యూజ్ చేయడం వల్ల. ఎందుకు అంటే ముల్తానీ మిట్టి అనేది స్కిన్ని బైండ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో స్కిన్ అనేది మనకి బైండ్ అవ్వడానికి, టైటన్ అవ్వడానికి అండ్ బ్రైటర్గా కనిపించడానికి, వ్రింకిల్స్ ప్రాబ్లం రిమూవ్ చేసుకోవడానికి కూడా ఈ ముల్తానీ మిట్టి చాలా బాగా వర్క్ చేస్తుంది. ఎప్పుడే కానీ ఇందులో మనం పెరుగుని యాడ్ చేసాం కదా, పెరుగుతో ఈ కాంబినేషన్ మనం కనుక ముల్తానీ మిట్టి కాంబినేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే, అప్లై చేసినట్లయితే మనకి ఏంటి అంటే పెరుగు వల్ల మన స్కిన్ అనేది చాలా గ్లో అవుతుంది, బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మన స్కిన్ అనేది చాలా వైటర్ అవుతుంది. అంతేకాకుండా ఎట్ ద సేమ్ టైం చాలా మాయిశ్చర్గా ఉంటుంది అండ్ మన స్కిన్కి ఒక మంచి ఈవెన్ టోన్ లుక్ ఇవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అందుకే ఎక్కువ మట్టుకి మనం ప్యాక్స్లో పెరుగుని కానీ మిల్క్ని కానీ యాడ్ చేస్తూ ఉంటాము. సో చాలా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉండడంతో పాటు స్కిన్కి ఒక మంచి బ్రైటర్ లుక్ ఇవ్వడానికి కూడా పెరుగు చాలా బాగా పనిచేస్తుంది. సో ఇందులో మీరు ఒకవేళ ముల్తానీ మిట్టితో మీరు కావలిస్తే రోజ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు మీదకి పడట్లేదు లేదు అనుకుంటే మీరు ఇందులో రోజ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ముల్తానీ మిట్టి ప్యాక్లో. సో ఎందుకు అంటే మనకి రోజ్ వాటర్ కూడా పోర్స్ని మినిమైజ్ చేయడానికి, క్యూర్ చేయడానికి, ఈవెన్ టోన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి మనకి చాలా బాగా రోజ్ వాటర్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ రెండు కూడా ఇప్పుడు పెరుగు ఇంకా ఈ ముల్తానీ మిట్టి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సేమ్ మనకి ఫస్ట్ లాగా ఫేస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ డ్రై అవ్వడానికి ఒక 20 to 30 minutes పడుతుంది.
డ్రై అయిపోయిన తర్వాత మీరు నార్మల్గా ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు. ఈ ప్యాక్ కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. లేదు అనుకుంటే మీరు వీక్లో ఒక 1 to 2 times కనుక మీరు ఇది యూస్ చేసినట్లయితే కంపల్సరీగా పోర్స్ అనేవి మినిమైజ్ అవుతాయి. రెగ్యులర్ యూస్తో కాన్స్టెంట్గా మీరు ఈ రెమెడీని కనుక ఫాలో అయినట్లయితే పోర్స్ కంప్లీట్గా మీకు రిమూవ్ అవడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది. ముల్తానీ మిట్టి మనకి చాలా బాగా పోర్స్ ప్రాబ్లమ్ని క్యూర్ చేయడానికి చాలా మంచి ఇంగ్రీడియంట్. ఓపెన్ పోర్స్ ప్రాబ్లం కానీ పోర్స్ లార్జ్గా ఉన్న ప్రాబ్లం కానీ మీకు ఉన్నట్లయితే కంపల్సరీగా ముల్తానీ మిట్టి ప్యాక్ అనేది పోర్స్ని క్లీన్ చేయడంతో పాటు క్లోజ్ చేయడం మినిమైజ్ చేయడంతో పాటు ఫేస్కి కూడా ఒక మంచి గ్లో ఇవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో ఈ రెమెడీ కూడా మీకు పోర్స్ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో తప్పకుండా ఈ రెమెడీని కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఇంకా డౌట్స్ని మాకు కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.